Om Sai Ram. Welcome back to our channel Sweet Home Dwaraka Mai. అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఇవాల్టి మిరాకిల్ వచ్చేసి మాధవి గారు రాశారండి మన ఛానల్ మెయిల్ ఐడికి. అదేంటో ఇప్పుడు విని తెలుసుకుందాం. హాయ్ అక్క, నేను చాలా బాగున్నాను. చాలా రోజుల నుండి మీ ఛానల్ చూస్తున్నాను. నా పేరు మాధవి. మన సాయిబాబా అనుభవం మీతో పంచుకుందామని, అది మన ఛానల్లో మీరు చదివి వినిపిస్తారని ఆశిస్తున్నాను. నేను చిన్నతనం నుండి బాబా భక్తురాలిని. అసలు బాబా భక్తి నాలో ఎలా మొదలైందో నేను చెప్పలేను. బాబా అంటే ఎందుకు అంత ఇష్టమో కూడా నేను చెప్పలేను. అది బాబాకే తెలియాలి. తన భక్తులను ఆయనే దారం కట్టి లాగుతారు అంటారు కదా, అలా. ఇంకా బాబా గురించి నా అనుభవాలు చెప్పాలి అంటే చాలా ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు చెప్పలేను. అయితే చాలా రీసెంట్గా మా జీవితంలో జరిగిన అనుభవం మీతో పంచుకుంటున్నాను. మా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో కొంచెం దేవుడి పూజలు అవి నమ్మకం తక్కువ. వాళ్ళు స్వశక్తిని నమ్ముకుంటూ అందరికీ మంచి చేస్తూ అందరితో మంచిగా ఉంటారు. చిన్నప్పటి నుండి మా హస్బెండ్ అలాంటి వాతావరణంలో పెరగడం వల్ల ఆయనకి కూడా పూజలు అవి తక్కువ. కానీ పెళ్ళైన తరువాత నా పూజలకి ఎప్పుడూ కూడా అడ్డు చెప్పలేదు. ఆయన కూడా నాతో పాటు షిరిడీ వచ్చేవారు. అదే నన్ను ఎప్పుడు కావాలంటే అప్పుడు షిరిడి తీసుకువెళ్ళేవారు కూడా. చాలా మంచివారు. నేను చెప్పడంతో సాయిబాబా మహాపారాయణ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యారు. ఇలా ఉండగా మా హస్బెండ్ ఒక ఎంఎన్సిలో 12 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నారు. అక్కడ మంచి గుర్తింపు ఉంది, కానీ పనికి తగ్గ ప్రతిఫలం లేదు. ఇంకా కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల చాలా కాలం కొత్త వాటి మీద కొత్త స్కిల్స్ నేర్చుకోకుండా ఒకటే రకం పని మీద ఉండిపోయారు. 12 years అయిపోయింది. ఉన్న కంపెనీలో పెద్దగా శాలరీ కూడా ఏమి పెంచేవారు కాదు. వేరే కంపెనీ మారుదాము అంటే 12 years ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పెక్టేషన్స్ కూడా అలానే ఉంటాయి. చాలా డౌట్లో పడ్డారక్క. కానీ ఆయన చాలా టాలెంటెడ్. కొన్ని పరిస్థితుల వల్ల అలా అయ్యింది, కానీ ఆయన చాలా మంచి కాలేజ్లో చదివారు. చాలా టాలెంటెడ్. ఇంకా మేనేజీరియల్ స్కిల్స్ కూడా చాలా బాగున్నాయి అతనికి. మేనేజ్మెంట్ మీద హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ కూడా చేశారు. అందుకని వేరే కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్ రోల్ గురించి చాలా ట్రై చేశారు. అప్పుడు నేను ఆయనకి సలహా ఇచ్చాను, బాబా సహాయం అడగమని. నేను చెప్పాను, బాబాను నమ్మండి. ఆయన మా జీవితాల్లో చాలాసార్లు మాకు సహాయం చేశారు. అప్పుడు మా హస్బెండ్కి అర్థం కాలేదు. ఇప్పుడు మా హస్బెండ్ బాబాని వేడుకున్నారు. నేను మా హస్బెండ్ చేత 9 గురువారాల బాబా వ్రతం మొదలు పెట్టించాను. 1 వారం అయ్యింది. నా భర్తకి పెద్ద ఎంఎన్సి నుండి కాల్ వచ్చింది, ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వమని. మీరు చెప్తే నమ్మరక్క, 5 ఇంటర్వ్యూలు జరిగాయి. ప్రతి ఇంటర్వ్యూలోనూ నా భర్త ఒకటే చెప్పారు. నేను అంత ధైర్యంగా అంత బాగా ఎలా చెప్పానో నాకే తెలియట్లేదు. అంతా బాబా దయ అని చెప్పారు. ఇంకా లాస్ట్ ఇంటర్వ్యూ అయ్యింది. వాళ్ళు సెలెక్ట్ అయ్యారు అని చెప్పడానికి 10 రోజులు చేశారు. ఆ 10 రోజుల్లో నేను ఒకటే చెప్పాను, మీరు బాబాని నమ్ముకున్నారు. మీకు ఏది మంచిదో బాబా చేస్తారు. ఒకవేళ ఈ జాబ్ కాకపోతే ఇంకా మంచిది వస్తుంది అని చెప్పేదాన్ని. కానీ మా హస్బెండ్ ఒకటే అన్నారు, లేదు, నన్ను ఇక్కడి వరకు బాబానే తీసుకువచ్చారు. నాకు జాబ్ బాబా దయ వల్ల ఖచ్చితంగా వస్తుంది అని. సబురి అంటే అదే కదా. ఆ రోజు రానే వచ్చింది. 9 గురువారాల వ్రతం మొదలుపెట్టి 2వ వారం అయ్యింది. నా భర్తకి ఫోన్ వచ్చింది.
ఆయన ప్రాజెక్ట్ మేనేజర్గా సెలెక్ట్ అయ్యారు అని. ఇంకా పాత కంపెనీలో కంటే 2 ఎక్కువ జీతంతో పర్మనెంట్ జాబ్ వచ్చింది. మన తండ్రి బాబా దయ వల్ల మాత్రమే ఇదంతా జరిగింది. మధ్యలో ఇంకొకటి జరిగింది. ఆ 10 రోజుల గ్యాప్లో నా భర్త బాబాని నాకు జాబ్ వస్తుందా అని అడిగి సచ్చరిత ఓపెన్ చేయగానే మన బాబా కాకా మహాజని మేనేజర్ అనే పేజ్ వచ్చింది. నా భర్త అప్పుడు ఫిక్స్ అయ్యారు ఆయనకి బాబా దయ వల్ల ప్రాజెక్ట్ మేనేజర్ జాబ్ వస్తుంది అని. ఫైనల్గా నా హస్బెండ్ బాబా భక్తుడు అయిపోయారు. బాబా మా జీవితాన్ని నిలబెట్టారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మేమిప్పుడు సంతోషంగా మహాపారాయణ గ్రూప్లో ఉన్నాము. పారాయణం చేసుకుంటున్నాము. నా పోస్ట్ చాలా పెద్దది అక్క, సారీ, కానీ బాబా గురించి చెప్పాలంటే చిన్నగా చెప్పడం కష్టం కదా అక్క. ప్లీజ్ మీరు నా అనుభవం అందరికీ చెప్తారని ఆశిస్తున్నాను. మాధవి గారు, సారీ అస్సలు చెప్పకండి. ఎందుకంటే అది నాకు చదువుతున్నంతసేపు చాలా అంటే చాలా సంతోషం కలిగింది. అంటే నాకు తెలియలేదు అప్పుడే అయిపోయిందా అని అనిపించింది. నాకైతే ఏమీ పెద్దగా అనిపించలేదండి. చాలా సంతోషంగా ఉంది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఛానల్తో ఇంత చక్కటి మిరాకిల్ మీరు షేర్ చేసుకున్నందుకు. అలాగే ఇంకొక లాస్ట్ పేజ్ ఉంది, అది ఏం రాశారో ఇప్పుడు విందాము. ఓం సాయిరామ్. దేవుడిని నమ్మని నా భర్త ఇప్పుడు దేవుడు ఉన్నారని నమ్ముతున్నారు. బాబాకి పెద్ద భక్తుడైపోయారు. బాబాని నమ్మితే చాలు, ఆయన మనకి ఏది మంచిదో అది చేస్తారు. నా పోస్ట్ పెద్దదిగా ఉంది అని అనుకోకండి. ప్లీజ్ నా అనుభవం చెప్పండి. తర్వాత మేము 9 గురువారాల వ్రతం కూడా కంప్లీట్ చేసుకున్నాము. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు. విన్నారు కదా మాధవి గారి జీవితంలో తన భర్త కోరికని ఎలా నెరవేర్చారో మన బాబా గారు. నమ్ముకుంటే ఏదైనా ఇస్తారు మన తండ్రి. నమ్మకంతో శ్రద్ధ సబురితో మనం ఆయన వైపు ఉంటే ఆయన మన వైపు 10 అడుగులు వేస్తారు అని బాబా మనకి పారాయణంలో చెప్పారు కదా. అదే ఇక్కడ కూడా జరిగింది. మీరు ధైర్యాన్ని అస్సలు వదలొద్దు. ఎందుకంటే బాబా ఎప్పుడు మన చుట్టే ఉంటారు కాబట్టి మనం ఏ కష్టం వచ్చినా కూడా ధైర్యంగా ముందడిగేయాలి. ఎందుకంటే బాబానే మన చేయి పట్టుకొని మనల్ని ఆ ప్రాబ్లం నుంచి బయటికి తీసుకొస్తారు అని. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ జీవితాలలో కూడా ఏవైనా మిరాకిల్స్ జరుగుంటే మన ఛానల్ మెయిల్ ఐడికి కనుక మీరు మెయిల్ చేస్తే అది నేను చదివి అందరికీ వినిపిస్తాను. మన ఛానల్ మెయిల్ ఐడి వచ్చేసి manasababa1@gmail.com. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతకంటే ముందు మరొక్కసారి హృదయపూర్వకంగా నేను మాధవి గారికి ఎంతో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంత చక్కటి లీల మన ఛానల్తో షేర్ చేసుకున్నందుకు. మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు. ఓం సాయిరామ్.